రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులయే రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషులు ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యోనుని వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతను అడగలేదుగా. స్తెఫనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరీ రక్షించెను. యేసు ప్రేమ ఇతరులను ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈరోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యుద్ధకు మీరు వచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలని స్తెఫనును క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరిని క్షమించాలి,
70 ఏండ్లకి పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు తాకుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఏబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులయే రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషులు ప్రతి పాపాన్ని కడుగుతుంది.